నేరేడ్మెట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని ఎంపీ ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని, కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్తగా చేరిన నాయకులకు ఆయన సూచించారు. మహారాష్ట్రలో కూడా కేవలం టీకాలని చెప్తారు. కానీ నాకు తెలిసి హర్యానాలో తెలిసిన, మహారాష్ట్రలో తెలిసిన ఒకటే భారత జాతికి జాతి ఒక అభిప్రాయానికి వచ్చింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణమైన మెజార్టీ ఇవ్వకపోవడం వల్ల పార్లమెంట్ లో ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అయ్యో, మోడీ గారికి ఇచ్చిన అధికారం కానీ ఇంకొక శక్తివంతమైన అధికారం ఇస్తే బాగుండు అనేటువంటి భావన ఇవాళ నాలో కాదు, బస్తీలలో ఉండేటువంటి సామాన్య జనంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఎక్కడో మిస్టేక్ జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది, మోడీ గారికి కొంచెం మెజార్టీ ఇవ్వాల్సి ఉండే, ఇస్తే ఈ దేశం మరింత సుభిక్షంగా ఉండే ఆస్కారం ఉన్నటువంటి భావన ఉంది. కాబట్టి మొన్న పార్లమెంట్ జరిగే ఎన్నికల్లో ఇవాళ మనకు వచ్చిన రిజల్ట్ తర్వాత ప్రజలలో వచ్చిన